బీసీ రిజర్వేషన్లపై సెంటర్లో తేల్చుకోవాలని డిసైడ్ అయింది తెలంగాణ సర్కార్. ఆగస్టులో సీఎం రేవంత్ మంత్రులు ఢిల్లీకి వెళ్లనున్నారు. వచ్చే నెల 6న అక్కడే ధర్నా చేయనున్నారు. బీసీ రిజర్వేషన్ అంశంపై రాష్ట్రపతిని కలవాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రపతి దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్లు పెండింగ్లో ఉంది. ఆగస్టు 5, 6, 7న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆగస్టు 6న హస్తినలో ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది కేబినెట్. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వినతి పత్రాలు ఇవ్వనుంది. మంత్రివర్గ సమావేశంలో మొత్తం 25 అంశాలపై చర్చ జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు బీజేపీ నేతలు శాసనసభలో ఆమోదం తెలిపి ఢిల్లీలో అడ్డుకుంటున్నారని విమర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా నిర్ణయం చేసినాం. ఆగస్టు 5, 6, 7 3 రోజులు గౌరవ ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ అడుగుతా ఉన్నారు. గౌరవ పార్లమెంటు ప్రతిపక్ష నాయకులు అపాయింట్మెంట్ అడుగుతారు. గౌరవ రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు కూడా రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ అడిగి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో సహా 100 మంది ఎంపీల పైన రాజ్యసభ సభ్యులతో సహా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి శాసనసభ్యుడు, శాసనమండలి సభ్యుడు, ఎంపీలు, మంత్రులందరం కూడా 5, 6, 7 ఢిల్లీకి వెళ్తా ఉన్నాం. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. సీతారామ ఎత్తిపోతల పథకం సవరించిన అంచనాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 13,058 కోట్ల నుంచి 19,325 కోట్లకు సవరించిన అంచనాకు ఆమోదముద్ర వేసింది. అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో మైక్రో బ్రూవరీస్ ఏర్పాటు చేయాలని, ఈ మేరకు మైక్రో బ్రూవరీస్ చట్టానికి పలు సవరణలు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గతంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లుండేవి. గత ప్రభుత్వం వాటిని తగ్గించింది. రిజర్వేషన్ల పెంపు బిల్లును మార్చి 30న రాష్ట్రపతికి పంపించింది తెలంగాణ ప్రభుత్వం. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రపతి దగ్గర ఉన్న బిల్లులు ఆమోదింపజేయాలని విజ్ఞప్తి చేసింది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50% కోటా దాటిపోయింది. ఈడబ్ల్యూఎస్కు అడ్డురాని 50% కోటా బీసీల విషయంలో మాత్రమే ఎందుకు అడ్డు వస్తుంది అని ప్రశ్నిస్తోంది సర్కార్. 90%కి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు న్యాయం జరగాలంటోంది ప్రభుత్వం. మొత్తానికి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏం జరగబోతోందనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.